ఆశిస్తున్నామండి. నిన్న శ్రీకాకుళం కాజీపూర్లో జరిగిన ప్రమాదం తెలిసిందే. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా అంటే ఏ విధంగా చేస్తే బెటర్? गवर्नमेंट को सीरियसली लेना चाहिए, क्योंकि ये पूरा प्राइवेट में दे रहे हैं। प्राइवेट में देने के हिसाब से वो लोग को कोई सुरक्षा नहीं होता है, इसलिए ऐसा हमेशा सीमांचल में हो रहा है, हर जगह में हो रहा है ऐसा पर्व दिनों के अवसर में। तो सब प्राइवेट करना से गवर्नमेंट को खुद देखना चाहिए। और ये धर्म जो मंदिर वगैरह में ये लोग को ध्यान दे के गवर्नमेंट को सीरियस एक्शन लेना चाहिए। जो भी नष्ट हुआ है उसको गवर्नमेंट को देख के उनको क्षतिपूर्ति करना चाहिए। धन्यवाद। సార్ నిన్న శ్రీకాకుళం కాజీపూర్లో జరిగిన ఆ టెంపుల్ ఏదైతే ప్రమాదం జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చర్యలు చేపట్టాలి? అంటే ప్రధానం జనరల్ అక్కడ ఆ రైలింగ్ కూలిపోవడం కానీ ఒకేసారి తొక్కిగా జరగడం కానీ అది అక్కడ టెంపుల్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారి నిర్లక్ష్యం కనిపిస్తుంది, దానివల్ల ప్రమాదం జరిగింది. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి? మీరు మీ వాయిస్ని ఏపీకి, విశాఖకి లేదా అధికారులకి ఏ విధంగా వినిపించబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గోడి నరసింహాచారి. నేను విశాఖపట్నం వాస్తవ్యుడిని. మాది దక్షిణ నియోజకవర్గం. అయితే నిన్న జరిగినటువంటి ఏకాదశి రోజున జరిగినటువంటిది చాలా దుస్సంఘటనగా మేము భావిస్తున్నాం. మేమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలే కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి, ఎందుకంటే చాలా ఛానల్స్లో వచ్చింది, బీబీల ఛానల్ కూడా వచ్చింది. ఎందుకంటే చాలా దుస్సంఘటన. ఉపవాసాలతో ఉండి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంతో అంతమంది మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం అయినప్పటికీ నేను దుస్సంఘటన జరగడం చాలా దురదృష్టం. కాకపోతే నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు 94 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి ఆ పండా గారు అది కేవలం ప్రజల కోసం నిర్మాణం చేశారు. ఎప్పుడు 2000, 1500, 3000 లోపు వచ్చే జనం ఒక్కసారిగా 25,000, 30,000 వస్తారని ఆయన ఊహించలేదు. కానీ ఇన్ని కోట్ల రూపాయలు, సుమారు 20 కోట్ల రూపాయలతో 12 ఎకరాల్లో నిర్మించినటువంటి ఆ మహానుభావుడు నిజంగా ఆదర్శప్రాయుడు. ఆయన నిజంగా కారణ జన్ముడే అని అనుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో ఇంకా చేస్తూ కూడా సేవ చేస్తున్నాడు. కాకపోతే అంతమంది వస్తారనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ, దేవాదాయ ధర్మశాఖ కానీ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 4 నెలలు 5 నెలలు అయింది నిర్మాణం చేసి, ఇంకా నిర్మాణంలో కూడా ఉంది. కాకపోతే పోలీసులకు చెప్తే బాగుండేదేమో అని ప్రజల తాలూకా అభిప్రాయం. మేమైతే ఒకటే చెప్తున్నాం, కొంతమంది గుళ్ళు గోపురాలు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. కానీ ఈయన నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగించారు. కాబట్టి సాక్షాత్ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు. భారతదేశ